Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. మాకు రాజకీయాలు ఎప్పుడు చేస్తామంటే ఎలక్షన్ అప్పుడు చేస్తాం. రాజకీయం మాట్లాడడంగా ఎలక్షన్ మాట్లాడతాం. ప్రజలు కూడా అదే కోరుకుంటారు. కరీంనగర్ యొక్క ప్రజలు కూడా ఎలక్షన్లు ఎప్పుడు రాజకీయాలు మాట్లాడాలి. మేమందరం కూడా మీరు అన్ని రాజకీయ పార్టీలు పక్క పెట్టుకొని మేము గెలిపించినాం కాబట్టి ఎలక్షన్ తర్వాత మీరు అభివృద్ధి చేయాలి. అల్టిమేట్గా ప్రజల ఆకాంక్ష ఏంటంటే ఈ నగరము, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా అన్ని రంగాలు అభివృద్ధి కావాలి అనే ఉద్దేశంతో ఓటేస్తాం. మీకు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించినామంటే అభివృద్ధి చేస్తామని నమ్మకంతో గెలిపించారు. కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా అడుగులేయాలని చెప్పి మాకు ప్రజల సూచనలు ఇస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు 10% ఉంటారు, 90% కామన్ మ్యాన్ ఉంటాడు. కామన్ మ్యాన్ రాజకీయాలు కోరుకోడు. కామన్ మ్యాన్ ఓన్లీ డెవలప్మెంట్ కోరుకుంటాడు. ఈ 10% ఉన్న 3,30,000 ఓట్లు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో 10% అన్న ఉండగా 33,000 మంది రాజకీయ నాయకులు ఉంటారు, అన్ని పార్టీకి సంబంధించిన. కానీ మిగతా 3 లక్షల మంది కామన్ ఓటర్ ఉంటాడు. ఏ రాజకీయ సంబంధం అతను ఏం కోరుకుంటాడంటే రాజకీయాలు కోరుకోడు, అది కేవలం డెవలప్మెంట్ కోరుకుంటాడు. అందుకే మేము ఆ కామన్ మ్యాన్ ఏం కోరుకుంటాడో ఆ దిశగా మేము అడుగులేస్తాం. అందుకే కరీంనగర్ని అద్భుతంగా తీర్చిద్దాం. 1,000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిసారి కూడా కరీంనగర్ డెవలప్మెంట్ గురించి అడిగినప్పుడల్లా అద్భుతమైన నిధులు ఇవ్వడం వల్ల ఈరోజు కరీంనగర్ను ఎక్కడున్నో కరీంనగర్ను ఎక్కడో తీసుకెళ్ళాం. గతంలో కరీంనగర్ ఎట్లా ఉండే ఇప్పుడు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాం. కౌంట్లెస్ 1,000 కోట్ల రూపాయలు ఎక్కని కొండలేదు, మొక్కని దేవుళ్ళు అన్నట్టు ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి ఇవ్వడంగా ప్రతి గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్ళి డబ్బులు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కళ్ళ ముందు కనబడుతుంది. నిన్న చాలామంది కూడా జగిత్యాల పెట్టడం చూశాను. కరీంనగర్ చూసి అబ్బురపరిచిన వాళ్ళు వాస్తవంగా శభాష్ అనే విధంగా వాళ్ళు అంటే మాకు సంతోషపడ్డారు, గర్వపడ్డాం. మేము నిన్న రమణ దగ్గరికి ఎల్లండ వాళ్ళ ఫాదర్స్ ఫంక్షన్ పోతుంటే చాలామంది పెద్దలు హైదరాబాద్ వచ్చిండ్రు. ఈ నగరం మొత్తం చూసి చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పి సంతోషపడ్డారు. గా సంతోషం మాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం మేము. అందులో భాగంగానే ఈరోజు ఫస్ట్ సీఎం అసిస్టెన్స్ 350 కోట్లతో టెండర్ ఇచ్చడం జరిగింది కరీంనగర్ నగరానికి సంబంధించిన. అందులో అప్పటికే కొన్ని రోడ్లు చేసినాం కాబట్టి వివిధ స్మార్ట్ సిటీలో కానీ అందరూ చేసిన వలన మాకు 132 కోట్ల రూపాయలు మిగిలినాయి. అందులో 132 కోట్ల రూపాయలు మిగిలినాయి. ఆ మిగిలిన రోడ్ల మూలంగా ఈరోజు నిన్న టెండర్ పిలిచడం జరిగింది 132 కోట్లతో. అది ఆగస్టు 4వ తారీఖు 4కు లాస్ట్ డేట్. ఆగస్టు 4కు లాస్ట్ డేట్ అయితే ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ యొక్క 132 కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తాం. ఇందులో ప్రధాన రోడ్లు ఏదైతే ఉన్నాయో ప్రధాన రోడ్లు కొన్ని మమ్మల్ని రాజకీయంగా మా పార్టీ వేరే పార్టీ కాబట్టి మాకు రోడ్లు వేస్తలేరా అని చాలామంది విమర్శలు కూడా చేసింది మమ్మల్ని. మాకు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఈ నగరం మాది. కామన్ రోడ్డు తీసుకున్నాం. ఎగ్జాంపుల్ రాజా టాకీస్ రోడ్డు చూడండి, ఇది ప్రజలందరూ సంబంధించిన రోడ్డు. గణేష్ నగర్ రోడ్డు కానివ్వండి, తిరుమల టాకీస్ రోడ్డు కానివ్వండి, ఇట్లా ప్రధాన రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ప్రధాన రోడ్లలో కొన్ని మెయిన్ రోడ్స్ ఇందులో జరిగింది. గిద్దెపరమల రోడ్డు లింకు ఇప్పుడు ఇందులో తీసుకున్నాం. సుమారు దానికి ఒక 4 నుంచి 5 కోట్ల రూపాయలు అవుతుంది. కోతిరాంపూర్ నుంచి గిద్దెపరమల రోడ్డు మీదకి వెళ్ళి ఈ యొక్క మళ్ళీ కట్టరాంపూర్ రోడ్డుకు కలుస్తుంది. ఆ రోడ్డు తీసుకున్న వీళ్ళ తర్వాత మార్కెట్ కశ్మీర్ గడ్డ రైతు బజార్ నుంచి ఇక్కడ మన పాత డిఏజీ బంగ్లా మోర్ సూపర్ మార్కెట్ దాకా ఇది చాలా పెద్ద లింక్ రోడ్స్. ఇట్లా మ్యాక్సిమం లింక్ రోడ్స్ తీసుకున్నాం. ఇందులో మ్యాక్సిమం లింక్ రోడ్ తీసుకున్నాం. దీంతోపాటు ఒక 4 పెద్ద ఐలాండ్ తీసుకున్నాం. ఆ ఐలాండ్ కూడా కోతిరాంపూర్ కాడ ఉన్న 3 కోతుల అద్భుతమైన ఇప్పుడు వాటర్ ఫాల్తో తీసుకున్నాం. తర్వాత సిక్వాడి చౌరస్తా ఇలాంటివి కూడా ఇంకొక 3-4 ఐలాండ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా మేము కంప్లీట్ చేసుకుంటాం. దీంతో పాటు ఇందులో ఇవి మొత్తం టెండర్ ఇస్తే 100 కోట్లు అవుతుంది, 110 కోట్లు అవుతుంది. ఇంకా 25 కోట్ల రూపాయలుగా కుషన్ పెట్టుకున్నాం. 25 కోట్లు ఇమ్మీడియట్గా ఎక్కడన్నా రోడ్ అవసరం ఇచ్చిన కూడా కుషన్ పెట్టుకుందాం అలా పెట్టుకున్నాం. కాబట్టి 125 కోట్ల పనులకు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం. ఒక పెద్ద కాంట్రాక్టర్ కావాలి, చిన్న కాంట్రాక్టర్ మళ్ళీ చేయరని చెప్పేసి మొత్తం ఒకటే ప్యాకేజ్ ఇచ్చినాం. చాలా పెద్ద కంపెనీ రావాలంటే ఒకటే ప్యాకేజ్. ఎట్లయితే మనం స్మార్ట్ సిటీ పనులు చేస్తున్నట్లు ఒక ప్యాకేజ్ ఇస్తే అతనే ఎట్ ఏ టైం ఒక 10 రోడ్లు స్టార్ట్ చేస్తాడు.
సో ఈ ఎలక్షన్ లోపల ఈ యొక్క టౌన్లో ఉన్న రోడ్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు 132 కోట్ల టెండర్ పిలవడం జరిగింది. టెండర్ నోటీస్ పేపర్లు వచ్చింది. అది ఆగస్టు 4వ తారీఖు లాస్ట్ డేటు. అన్ని ప్రాబ్లం తీసుకున్నాక ఆగస్టు 15వ తారీఖు నుంచి పనులు ప్రారంభిస్తాం. అవుట్స్కట్స్ ఉంటాయి మెయిన్. ఇప్పుడు ఒక రోడ్ ఉంది, బొమ్మెంకన్న రోడ్ ఉంది. బొమ్మెంకన్ ఇంటికా నుంచి ఇటు స్మార్ట్ సిటీ రోడ్ వేసినాం, అటు రోడ్ వేసినాం. మధ్య లింక్ రోడ్ కూడా మన వైశ్య అమ్మవారి టెంపుల్ ముందుకెళ్ళి వాసవి ఆ రూఢంగా పెట్టుకున్నాం. అది బొమ్మెంకండు, అదొక 2 కోట్లు. తర్వాత ఆరేపల్లి శివారు ప్రాంతం, అది ఆరేపల్లి శివారు ప్రాంతమును మళ్ళీ ఇలా కలిసింది కాబట్టి వాళ్ళకి ఒక 4 కోట్ల రూపాయలు ఆ విలేజ్ మొత్తానికి ఇవ్వడం జరిగింది. రేకుర్తిలో ఒక 8 కోట్లు పెట్టడం జరిగింది. రేకుర్తిలో ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి వచ్చినాయి కాబట్టి. సీతారాంపూర్లో ఒక 4 కోట్లు పెట్టడం జరిగింది. ఇంకా చీగులపల్లి 1-2 డివిజన్ 2 డివిజన్ దాంట్లో 6 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఇట్లా పద్మనగర్లు పెట్టడం జరిగింది. ఇట్లా కాకుండా మొత్తం మెయిన్ రోడ్ తీసుకోవడం గ్రామానికి కొన్ని ఇచ్చుకుంటూ కూడా ఇంకా 20 కోట్ల క్వశ్చన్ పెట్టుకున్నాం. ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే కూడా అక్కడ పెడతాడు. అల్టిమేట్గా ఈ ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యే వరకు ఇక కరీంనగర్లో ఏ మారుమూల ప్రాంతం కూడా ఇక మట్టి రోడ్ ఉండదు. టోటల్ సిమెంట్ రోడ్డుగా కంప్లీట్ అయిపోయినందుకు ఇది బహుశా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఏకైక కార్పొరేషన్ అవుతుంది, మట్టి రోడ్డు లేని కార్పొరేషన్ మన కరీంనగర్ నగరం అవుతుంది. సో దానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు చేసుకుంటూ వాసుదేవ్ కానీ ఈ నెంబర్ ఆఫ్ పర్సన్ సీట్ కూడా మీకు ఇస్తాను. ఇది ఒకటన్నా టౌన్ రోడ్ సంబంధించింది. రూరల్లో కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి రూరల్ కూడా మేము ఇప్పుడు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. 25 crores. మీరు ఒక్కొక్కసారి వర్డ్స్ నుండి ఒకప్పుడు 10 లక్షలు కావాలంటే మొరబెట్టుకున్న సంవత్సరం అంటే 10 లక్షల రూపాయలు అయిపోతుంది. కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు. రూరల్లో కూడా ఆల్మోస్ట్ 25 కోట్ల రూపాయలు హెచ్డిఎఫ్ సీఎం గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా తీసుకురాచి ఇవి కూడా జీవోలు ఇచ్చడము, ఇవి కూడా టెండర్ వెళ్ళడం జరిగింది. కూడా కొన్ని టెండర్ ఇచ్చినా కొన్ని టెండర్ వెళ్ళలేదు. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రులు చెప్పారు దళితులకు మన అన్ని రంగాల్లో ముందుకెళ్ళని చెప్పేసి. అంబేద్కర్ భవన్ కంప్లీట్ చేయాలంటే అక్కడ ఒక్కొక్క 1 కోటి రూపాయలు కావాలన్నారు. ఇంకా ముస్లిం సాధికారణ వాళ్ళతో ఇంకో 2 కోట్లు కావాలన్నారు. అది కూడా ఇచ్చడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా జరిగింది. తర్వాత పద్మశాలకు కానీ గౌడ్స్కి కానీ వాళ్ళ కమిటీల కోసం కూడా ఈరోజు వైశ్య కర్మకాండకు కానీ అన్నిటి కలపడంగా 10 కోట్లు, మిగతాన్ని కలిసి టౌన్ రోడ్స్ రూరల్ రోడ్స్ అన్ని కలుపుకొని 25 కోట్ల రూపాయలు. అంటే ఈరోజు 132 కోట్లు కరీంనగర్ కార్పొరేషన్కు, 25 కోట్ల రూపాయలు రూరల్కు ఈరోజు శాంక్షన్ చేసుకొని టెండర్లు పిలవడం జరిగింది. దీంతో ఆల్మోస్ట్ కమ్యూనిటీలతో పాటు రోడ్స్తో పాటు కరీంనగర్ కార్పొరేషన్లో అద్భుతమైన డెవలప్మెంట్ కనబడుతూ ఉంటుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, రోడ్స్ డ్రైన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒకవైపు రోడ్స్ ఐలాండ్ సంబంధించింది. రెండోది మీకు చూసే ఉంటారు రివర్ ఫ్రంట్ అట్రాక్షన్. రివర్ ఫ్రంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా చెప్తున్నాం కరీంనగర్లో ఆగస్ట్ ఎండింగ్ వరకు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేస్తాం మానేరు రివర్ ఫ్రంట్. అంటే మానేరు రివర్ ఫ్రంట్లో 2 రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత బ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మానే డ్యామ్ నుంచి ఇక్కడ వరకు నీళ్ళు ఆగుతాయి. 12 ఫీట్ల నీళ్లు మనకు ఆపుతారు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో. దాంట్లో ఫస్ట్ బోట్స్ రంగా మీకు వారం రోజుల లోపల బోట్స్ వస్తాయి, 2 మంచి బోట్స్ వస్తాయి. ఆ బోట్స్ను ఫస్ట్ ట్రయల్ చేస్తాం. అప్పటికే మనకు ఫౌండేషన్ అయిపోయి బిగ్వోది ఫౌండేషన్గా వాటర్ లెవెల్ దాటిపోతుంది. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. కానీ అప్పటి వరకు కూడా పైకి వస్తే ఇప్పటికీ పిట్లు అవుతుంది అది. సో మానే రివర్ ఫ్రంట్ కూడా మనము మొదటి ఫేజ్ ఆగస్ట్ ఎండింగ్లో నీళ్లు నింపేస్తాం. సో నీళ్ళు నింపిస్తే ఈ అందాలు రెట్టింపు అయిపోతాయి. డైనమిక్ లైటింగ్ యొక్క షాడోస్ అన్ని కింద పడడం, బోటింగ్ తిరగడము, అది ట్రయల్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం 1.5 year లోపల మానే రివర్ను మొత్తం కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్స్. దాని మీద ఉన్న యాంపీ థియేటర్స్ కానీ, దాని మీద ఉన్న అమ్యూజింగ్ పార్క్స్ కానివ్వండి, సో రోలర్ కోస్టర్ ఇవన్నీ కూడా 1.5 year లోపల టోటల్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. సో ఇది కరీంనగర్ నగరానికి ఒక గొప్ప అసెట్. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత మంచి కమ్యూనిటీ హాల్స్, మంచి ఆడిటోరియంస్ తయారు చేస్తున్నాం. దాంతోపాటు మానే రివర్ ఫ్రంట్ ఈ కరీంనగర్ నగరానికి. సో మొన్ననే గౌరవ మంత్రి కేటీ రామారావుకి వెళ్ళి ఈ మోడిఫికేషన్ మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 132 కోట్ల రూపాయలతోటి కరీంనగర్ నగర వాసులందరూ కూడా చెప్తున్నాం, ఇంకా ఎక్కడన్నా ఈ రోడ్స్ ఎక్కడ మీ దగ్గర మీ ఏరియాలో మా ఇంటి ముందు రోడ్డు లేదనకుండా ఎవరు అడిగినా కూడా కరీంనగర్లో రోడ్డు సిమెంట్ రోడ్డు ఇస్తాం. నాణ్యమైన సిమెంట్ రోడ్డును అద్భుతంగా ఇస్తాం. ఇంకా ఎక్కడైనా కరీంనగర్ పురప్రముఖ కరీంనగర్ రోడ్లో
ఆ ఇంటి ముందు రోడ్డు కాకపోతే మా దృష్టి కానీ మున్సిపాలిటీ తీసుకురండి, ఇమ్మీడియట్గా ఆ రోడ్ శాంక్షన్ చేసేందుకు కూడా మా మున్సిపాల్లో నిధులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.